చాలా బెటర్. 12 లక్షల నుంచే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే చాలా బాగుంది. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా పెట్టుకునేటట్టుగా అసలు ఈ మోడల్స్ అనేవి బాగా ఇంట్రడ్యూస్ చేశారు. బ్లాగ్స్కి కట్టుకోవచ్చు, అన్నిటికీ కట్టుకోవచ్చు. బయట ఎక్కడికైనా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా అఫీషియల్గా ఎంత బాగుంటుందో. శ్రీకాళహస్తి మహాశివుని దర్శించుకోవడానికి అని చెప్పి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న లింగం ఏంటంటే మహాశివలింగాల్లో ఇది ఒకటి అనమాట, వాయులింగం. ఇది ఇగో చాలా పెద్ద క్షేత్రం. ఇగో ఇక్కడే కార్ పార్కింగ్ ఉంది. ఈ టెంపుల్ కొనమే ఉంటుంది అనుకున్నాను, లేదు ఊర్లోనే ఉంది. ఇటు నుంచి దర్శనానికి వెళ్తే స్వామివారు అగోండి అక్కడ గర్భగుడిలో ఉంటారు అనుకుంటాను. స్వర్ణముఖి నది ఇదే అనుకుంటాను. ఇందులో కూడా స్నానాలు చేస్తే గంగా నదిలో స్నానం చేసినట్టంట. మాకు చాలా చక్కగా మహాశివుని దర్శనం అయిపోయింది. క్షేత్రం అయితే లోపల ఎంత బాగుందో. కెమెరాస్ అవి అలో చేయట్లేదు అసలు లోపలికి. ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకుని భోజనానికి వచ్చాము. చక్కగా అరిటాకుల్లో పెట్టేసి లైన్గా సర్దారు. 5 వెజ్ మీల్స్ తీసుకున్నాము మొత్తం మా 5గురికి. ప్లేట్ చుట్టూరా పెడుతున్నారు చిన్న చిన్న కప్పులతోని. అబ్బో ఆయన తీస్తుంది పులిహోర అనుకుంటాను. స్పెషల్గా పులిహోర కూడా పెడుతున్నారు మీల్స్లో. వావ్, మంచి కలర్ఫుల్గా ఉంది చూడడానికి మాత్రం. ఈ మీల్స్ అన్లిమిటెడ్ అంట, 130 రూపీస్ ప్లేట్. వీళ్ళ ప్లానింగ్ బాగుంది. చక్కగా రైస్ కప్స్లో పెడుతున్నారు మధ్యలో. ఈ తమ్ముడు రైస్ మీద చపాతీలు పెడుతున్నారు. సెల్ఫ్ సర్వీస్ అనుకుంటాను. ముందు మన వాళ్ళకి ఇచ్చేద్దాం అక్కడ. మరి బుడ్డమ్మ వెజ్ పులావ్ ఆర్డర్ చేసింది, కానీ అది అయిపోయిందంట. ఇంక అందుకే మొహం మార్చింది. ఇంత ఫుల్ మీల్స్ పొట్టమ్మకి చాలా ఎక్కువైపోద్ది. ఈ పల్లెల్లో పావు కూడా లేదు. మరి ఇంకా 5 ఆర్డర్ చేస్తాం అనమాట. జాగ్రత్తగా ఈ ప్లేట్ తీసుకొని బుడ్డమ్మ పెట్టేద్దాం, పర్లేదు. ఈ పల్లెల్లో ఐటమ్స్ చూసి జ్వరం పెట్టుకుంటుంది గ్యారంటీ. ఈ ప్లేట్ పట్టుకోవడానికి చాలా బరువు ఉంది. ఒకేసారి 2 ప్లేట్లు పట్టుకోలేము అసలు. ఇంక అందుకే ఒకటి అందించాను అలాగా. వాసన అయితే భలే వస్తుంది. ఫస్ట్ దాల్ చాలా బాగుంది. శుభ్రంగా తినేసి ఇక్కడ శ్రీకాళహస్తిలో చీరలు బాగుంటాయట, చూడడానికి వెళ్దాం. మటన్ వేసుకొని తిందామంటే కుర్చీ సహకరించట్లేదు. అక్కడ చూడండి అజ్మేరాలో ఉంది. అల్లగొడ్డ అగగొడ్డ ఎస్వి మార్ట్ కింద అజ్మేర్ మాల్. నాన్న అప్పుడు సూరత్లో వెళ్ళాం కదా, ఒకసారి అక్కడికి వెళ్దామా? అక్కడ ఎలా ఉంటాయి చూద్దాం. ట్రిప్ వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలని అనుకుంటాం అనమాట. ఏ ఊరు వస్తే ఆ ఊరు గుర్తుగా ఏదైనా కొనేసి పట్టుకెళ్దాం అనుకుంటాం. కానీ అలా తిరుగుతున్నాం అనమాట. ఎక్కడైనా ఏమైనా మంచి ఆర్టికల్స్ కానీ అలాంటివి ఏదో దొరుకుతాయని. సో మనకి ఇక్కడ అజ్మేరా కనిపించింది. అజ్మేరా ట్రెండ్స్ అని ఉంది కదా. మా ఆయన బెంగ వచ్చేస్తుంది అప్పుడే పండగ షాపింగ్ ఇక్కడే చేస్తావిటని. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి టైంలో పెట్టుబడి బట్టల కోసం సూరత్ తెలిపాం అనమాట. మనకి ఇక్కడ శ్రీకాళహస్తిలో కూడా అజ్మేరా ఫ్యాషన్ కనిపించింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. అది అసలు నాకు తెలిసి ఫ్రాంచైజ్ అయ్యి ఉంటది. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. నేనైతే ఆ అక్షరాలు చూడగానే పోల్చాను. ఎందుకంటే ఆ సూరత్ వెళ్ళినప్పుడు మేము వెతుక్కున్నప్పుడు కూడా సేమ్ ఇదే బోర్డు కనిపించింది అనమాట. ఈ అటుపక్క నుంచి అంటే ఎంట్రన్స్. ఒకసారి లోపల కలెక్షన్ ఎలాగుందో చూద్దాం. ఇక్కడ సూరత్ లో అంటే మనకి చాలా బల్క్ లో దొరుకుతాయండి. మొత్తం అన్ని బల్క్ క్వాంటిటీస్ లో తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బల్క్ లో దొరుకుతాయా, సింగిల్ పీస్ లో దొరుకుతాయా తెలిసి అది ఫ్రాంచైజ్ అయి ఉంటది. నేనైతే ఫ్రాంచైజ్ అయినా అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ వాళ్ళని అలా అడుగుదాము. ఇక్కడ పనిచేసే వాళ్ళని. దొంతు పెట్టేసారు ఏకంగా చీరలన్నీ. అసలే సంక్రాంతి తోటి వస్తుంది కదా, ఫుల్ హడావిడి. లైక్రా సారీ డిజిటల్ ప్రింట్ మేడం, 499. 400 లైక్రా సారీ అండి, డిజిటల్ ప్రింట్ తో. సో ఇక్కడ మీరు సింగిల్ పీస్ ఇస్తారా, బల్క్ లో ఇస్తారా పీసెస్? సింగిల్ పీసెస్ ఆఫర్ల పైన 2 పీసెస్ అలా అమౌంట్ వేసి. ఓకే. ఇంకా అదే బయట చూసాను అనమాట. చూసి ఇది యాక్చువల్లీ సూరత్ లో నేను చూసాను లాస్ట్ టైం. బట్ ఇది ఇక్కడ ఏంటి ఫ్రాంచైజ్? ఏమో మేడం తెలీదు. అక్కడ మా సార్ గారు ఉంటారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది మేడం. ఫ్రాంచైజా ఏంటని అడిగితే తెలియదు అంటున్నారు. అక్కడ వాళ్ళు సార్ ఉంటారు, అడుగుంటున్నారు. ఒకసారి అడుగుదాం వాళ్ళని, చెప్తారా లేదు చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం సూరత్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారనమాట, ఇలా చాలా మందికి మేము ఫ్రాంచైజెస్ ఇస్తాము. ఇలా హైదరాబాద్, మన ఆంధ్రాలో చాలా తెలుగు రాష్ట్రాల్లో అలా ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయంట. సో చాలా మంది అలా తీసుకున్నారంట. ఇక్కడ చూసేసరికి నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓహో, శ్రీకాళహస్తిలో కూడా అజ్మేరా ఫ్రాంచైజ్ పెట్టారా అని చెప్పి ఒకసారి వాళ్ళ బాస్తో మాట్లాడదాం వెళ్ళి. వీళ్ళిద్దరు మధ్యలోంచి వెళ్ళిపోదాం నెమ్మదిగా. దొంగ అంట. అదిగో ఆయనంట ఓనర్ గారు, ఈ అజ్మేరా ట్రెండ్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న ఆయన. సో హాయ్ అండి. మీ స్టాఫ్ ని అక్కడ అడిగాను అనమాట ఫ్రాంచైజ్ గురించి. అంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలీదు, మీతో మాట్లాడితే కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చెప్పి. సో మీరైతే షేర్ చేసుకోవడానికి ఓకే కదా మీకు? సో విజయ్ గారు, మామూలుగా చాలా పెద్ద స్టోర్ లా ఉందండి ఇది చూస్తుంటే. సో ఈ స్టోర్ మామూలుగా మీకు ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఆలోచన ఎలా వచ్చిందండి? స్టార్టింగ్ అయితే మేమే పెట్టుకోవాలనుకున్నాము, అలానే వెళ్ళాం సూరత్. కానీ అక్కడికి వెళ్ళాక ఈ ఫ్రాంచైజీ మోడల్ ఉందని తెలిసింది. దాని తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడాము. అప్పటిదాకా ఏబిసి అని 3 ఫ్రాంచైజీ మోడల్స్ ఉన్నాయి. మనది కొద్దిగా పెద్ద ప్లేస్ కదా, దానికోసం అని డి మోడల్ ని వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఓహో, ఇంకా ఇందులో మోడల్స్ ఉంటాయంటే ఈ ఫ్రాంచైజ్ లో ఏబిసి అని చెప్పి. ఓన్లీ సి వరకేనండి? డి మోడల్ కూడా ఉందని చెప్తున్నారు. సో అది డి మీరు తీసుకున్నారండి? మన దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కావాలి, మన దగ్గరే దొరకాలి, ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరకు రావాలి కస్టమర్లు అన్నట్టు ప్లాన్ చేసి డి మోడల్ కి వెళ్ళాము. ఫ్రాంచైజ్ లో మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, సో ఏ మోడల్స్ కి ఎంతెంత ప్రైజెస్ ఒకసారి కనుక్కుందాం క్లియర్ గా. ఏ మోడల్ 12 లక్షలు అండి, బి మోడల్ 25 lakhs,
సి మోడల్ 52 లక్షలు, డి వచ్చి 82 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బెటర్. 12 లక్షల నుంచే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే చాలా బాగుంది. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా పెట్టుకునేటట్టుగా అసలు ఈ మోడల్స్ అనేవి బాగా ఇంట్రడ్యూస్ చేశారు అజ్మేరా ఫ్యాషన్స్. మనకు కూడా సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా సరదాగా అలాగా ఒక లుక్ వేసేద్దాము. పెద్ద పండగ అంటే కొత్త బట్టలు ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకా ఆ షాపింగ్ ఏదో ఇక్కడే చేసేద్దాము. అందులోకి కొత్తగా ఓపెన్ చేసిన స్టోర్ అంటే మనకి ఇంకా మనోడికి సూట్లు అక్కడ ఉన్నాయి ఇక్కడ పోలా అదిరి పోలా. ఇక్కడ మొత్తం అబ్బాయిలకి అమ్మాయిలకి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయన్నమాట రకరకాల మోడల్స్లో. మేడం 200 ఉన్నాయి చూడండి. ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కదా, బల్క్లో తెప్పించారంట స్టాక్ అంతా. సో చాలా కొత్త వెరైటీస్ వచ్చాయని చెప్తున్నారు ఆవిడ. ఇవి జస్ట్ 150-200 నుంచి స్టార్ట్ అవుతున్నాయంట ఈ టాప్స్. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ తక్కువ, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు తిరిగి చూడక్కర్లేదు. అసలు చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది. మీడియం అండి, ఇది ఉంచండి. ఇది ఒక పక్కన, ఇది వైట్ ఒకసారి ఓపెన్ చేస్తారా? కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది. లైట్ కలర్స్ అంటే మరి ఎప్పుడు డార్క్ కలర్స్ అయితే మా మమ్మీ డార్క్ అంటారనమాట. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం అసలు తిరిగి చూడక్కర్లేదు అజ్మేరాలో. ఎందుకంటే మేము పెట్టుబడికి అసలు అంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళామంటే క్వాలిటీ ఎక్సలెంట్ అజ్మేరా. ఇవేంటండి డ్రెస్లా? 3 పీస్ సెట్టా? ఓహో, 3 పీస్ సెట్ మనకు కావాల్సింది అదే. పండగ షాపింగ్ అంతా ఇక్కడ అయిపోయినట్టుంది. ఇవి 2 టాప్లు కౌంటర్ దగ్గర పంపించండి. శారీస్ దగ్గరికి వెళ్తాను ఒకసారి. వన్స్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత అజ్మేరా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? అంటే వాళ్ళు ఏమైనా చేస్తారా? వాళ్ళ వైపు నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఏరియాకి వాళ్ళ మనుషులు వస్తారు, వచ్చి వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఎలాంటి జనాలకి ఎలాంటివి నచ్చుతాయి దీని మీద ఒక సర్వే చేసి 2-3 డేస్ ఉండి సర్వే చేసుకుని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి స్టాక్ ఇక్కడ ఎలాంటివి పోతుంది అనేది వాళ్ళే పంపించారు. సో మామూలుగా అజ్మేరా బ్రాండ్ అనేది ఇప్పుడు మీకు ఇచ్చారు కదా ఫ్రాంచైజ్. సో ఇదే కొంచెం చుట్టుపక్కల ఎక్కడైనా వేరే వాళ్ళు మేము కూడా ఫ్రాంచైజ్ తీసుకుంటాం అంటే వాళ్ళకు కూడా ఇస్తారా అండి? అలా ఏమి ఇవ్వరండి. 15 కిలోమీటర్స్ ఏదో సరౌండింగ్ వరకు, డి మోడల్ కాబట్టి 15 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఇంకెవరికి ఇవ్వరు. ఆ చీర తీరు ఒకసారి. అసలు ఇలాంటి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఎంత డీసెంట్ గా ఉంటుందంటే అంత డీసెంట్ గా ఉంటుంది. మంచి స్కై బ్లూ కలర్, పాలపిట్ట రంగు అంటారు కదా, ఒకసారి వేసుకొని చూడొచ్చు. ఇది బ్లౌజ్ వస్తుంది అనుకుంటాను. బాగుంది, బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. పైటన్ చేదండి ఇందులో. ఇలాంటి చీరలు చూస్తే మరీ చంద్రముఖిని అయిపోతాను. పట్టు చీరలు అంటే రోజు కట్టుకోం, కానీ ఇలాంటి ఫ్యాన్సీ చీరలు అయితే మనకి బాగుంటాయి. బ్లాగ్స్ కి కట్టుకోవచ్చు, అన్నిటికీ కట్టుకోవచ్చు. బయట ఎక్కడికైనా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా అఫీషియల్గా ఎంత బాగుంటుందో. బాగుంది కదా. నేనైతే ఇక్కడ మోస్ట్లీ ఫ్యాన్సీ శారీస్లోనే చాలా రకాల చీరలు ఎతుకుదాం అనుకుంటున్నాను. జల్లెడ పట్టేసి కొన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. మనం బ్యాంకాక్ వెళ్ళిపోయాం అనుకోండి, అలా ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి అనమాట. ఏదో పండుగ వస్తుంది, ఫంక్షన్ వస్తుంది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో చీరలు ఏంటంటే అస్తమాన పట్టు చీరలు మనం కట్టుకోలేం కదా. సో ఇలాంటి ఫ్యాన్సీవి అఫీషియల్గా ఉంటాయి అనమాట. సో ఈ ఫ్యాన్సీ చీరలు ఈసారి బల్క్లో పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. అందులోకి మనకి ఫ్రాంచైజ్ కాబట్టి ఇక్కడ మనకి సింగిల్ పీస్ దొరుకుతుంది అనమాట. సో రకరకాలు మనకి ఏది నచ్చుతుంది సింగిల్ పీసెస్ లో సెలెక్ట్ చేసుకుని ప్యాక్ చేయించుకొని పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క పీస్ లో కలర్ ఆప్షన్స్ అడిగితే బోల్డ్ అని చూపిస్తున్నారు. అందులో నాకు బాగా నచ్చిన కలర్ ఆప్షన్స్ ఏంటంటే ఇవన్నమాట. లైట్ పింక్, ఇదొకటి. నాకైతే ఇది బాగా లైట్ అయిపోద్ది అనిపిస్తుంది. ఇది పెట్టేయండి, ఇది వద్దు. నన్ను ఇది బాగుంటుంది, ఈ కలర్ బాగుంటుందా? పింక్ వద్దు అయితే. అబ్బా పింక్ ఎన్నిసార్లు తీసినా పింక్ మీదే వెళ్ళిపోతాయి కళ్ళు. కానీ ఈసారి బ్లూ ట్రై చేద్దాం. అలా అయితే ఈ చీర అయితే కన్ఫామ్ మంచి బ్లాగ్ లో కట్టుకొని చూపిస్తాను. 2000. ఇదొకటి ఉంచండి. అక్కడ డ్రెస్సెస్ తో పాటు ఇది కూడా పెట్టేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంత బల్క్ లో ఇంత స్టాక్ తీసుకొచ్చారు కదండి, మీకు ఇందులో ఏమైనా వెళ్లకుండా మిగిలిపోయి అలా ఏమైనా జరిగితే అప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళు రిటర్న్ ఆప్షన్ ఉందండి. రిటర్న్ తీసుకుంటారు. ఏవైతే పోవో డెడ్ స్టాక్ అవుతుందో అవన్నీ వాళ్ళు రిటర్న్ తీసుకొని మనకు కొత్త స్టాక్ని పంపిస్తారు. కొత్తగా ఏదైతే వస్తుందో అవన్నీ మనకు పంపిస్తారు. బాగుంది ఈ సర్వీస్. సో ఈ అజ్మేరా ఫ్యాషన్స్ దగ్గర ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళు ఏంటంటే మొత్తం స్టోర్ అనేది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే మీకు సేల్స్ బాగా అవుతాయి అంత పెద్ద సర్వే చేసి చాలా కేర్ తీసుకుంటారని చెప్తున్నారు. అండ్ బల్క్ లో ఒకవేళ ఈ స్టాక్ ఏమైనా మిగిలిపోతే కనుక మొత్తం అంతా ఏదైతే స్టాక్ మిగిలిపోయిందో సేల్ అవ్వకుండా ఆ స్టాక్ అంతా మళ్ళీ వీళ్ళు పంపించేయంట బ్యాక్ సూరత్కి. వాళ్ళకే పంపించేస్తే మళ్ళీ కొత్త స్టాక్ అంటే ఆ టైంలో ఏదైతే ట్రెండింగ్ లో ఉందో ఆ స్టాక్ అంతా మళ్ళీ ఇక్కడికి పంపిస్తారంట వీళ్ళకి. మనకైతే ఏం లాస్ లేకుండా చూస్తారు వాళ్ళు. ఏవైతే డెడ్ స్టాక్ గురించి అయితే మనం అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. బాగుంది. బుడ్డంకి గాగ్రా ఎలా ఉంటుందో ఇది కూడా స్టైల్గా ఉంది. మొత్తం వెస్ట్రన్ వేరు, ట్రెడిషనల్ వేరు అన్ని లైన్ గా నీట్ గా సర్దారు. అబ్బో జీన్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న జీన్స్. ఇక్కడ కూడా బోల్డ్ శారీస్ పెట్టారు, బాగున్నాయి ఇవి కూడా వెరైటీగా. ఇలాంటి కలెక్షన్ ఉందండి ఇంకా. ఇచ్చోండి నాన్న, ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది చూడు ఎంత బాగుందో. ఎంతండి ఇది? ఇచ్చోండి 1900 సో ఈ శ్రీకాళహస్తి ఫ్రాంచైజ్ లో మనకి డిస్కౌంట్స్ కూడా పెట్టారు. ఇటుపక్క ఏమో అంతా 1+1 ఆఫర్, ఇంకా ఇటుపక్క ఏమో మనకి 20-30% డిస్కౌంట్.
ఈ శారీ ఒకటి ఓపెన్ చేపిద్దాము. ఇది మంచి డిజైనర్ వేర్లా ఉంది, పార్టీ వేర్. సో ఇప్పుడు పండక్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ ఈ ప్లేస్కి ఎక్కువ చాలామంది ట్రావెలర్స్ విజిట్ చేస్తుంటారు కదా టూరిస్ట్, వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అనమాట. సరదాగా ఏదైనా కొనుక్కొని పట్టుకెళ్ళాలన్నా ఇక్కడ సింగిల్ పీసెస్లో దొరుకుతున్నాయి. బాగుంది కలెక్షన్ అయితే, చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది. మనం అంటే యూట్యూబ్కి ఏంటంటే కట్టుకుందే 2-3 సార్లు కట్టుకుంటే అక్క నువ్వు అందులో కట్టుకుంది మళ్ళీ కట్టుకున్నావు అని అడుగుతున్నారు అనమాట. కట్టుకుంది మళ్ళీ కట్టుకుంటే అదేదో నేరం లాగా. అసలు ఈ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను బట్టలు ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది, కానీ ఎప్పుడైతే ఈ అజ్మేరా చూసానో నాకు అది చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట, బెస్ట్ ప్రైజెస్లో దొరకడం. మీకు ఎలా అనిపించిందండి అజ్మేరాతో ఇంతవరకు? హ్యాపీగానే ఉందండి, అంటే చాలా బెటర్ అయింది మనకు అజ్మేరా వాళ్ళ వల్ల. అసలు మీకు అజ్మేరాలో ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఎలా అనిపించిందంటే, అంటే ఎలా తెలిసింది అజ్మేరాలో ఫ్రాంచైజ్ తీసుకోవాలని? ఫస్ట్ అయితే సోషల్ మీడియాలో చూసామండి, బట్ ఓన్గా బట్టలు తెచ్చుకోవాలని సూరత్ వెళ్ళాము. అంతా ఎంక్వైరీ చేస్తే అజ్మేరా బెటర్ అని తెలిసింది. వేరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాంచైజీ వెళ్ళి ఉందని తెలిసింది. దాంతో పాటుగా మనకు రిటర్న్ అంటే ఏదైతే డెడ్ స్టాక్ ఉందో ఇవన్నీ రిటర్న్ వెళ్తాయి కదా, ఈ కాన్సెప్ట్తోనే ఫ్రాంచైజీకి వెళ్ళి. సో చాలా మంచి పాయింట్ చెప్పారు. మామూలుగా వాళ్ళ సొంతగా బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండేది, కాకపోతే ఆ స్టాక్ తెచ్చుకోవడానికి అని చెప్పి సూరత్ వెళ్ళారంట వాళ్ళు. సూరత్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ గురించి అజ్మేరాకి వెళ్ళడం, వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ డీటెయిల్స్ గురించి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకు మిగిలిపోయిన స్టాక్ ఏదైతే వీళ్ళు బల్క్లో కొంటారో వాళ్ళ దగ్గర ఆ స్టాక్ని, అంటే ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు ఇంత అమౌంట్ స్టాక్ అనేది మనకు పంపించేస్తారు కదండి. సో మీకు అలాగే 70 lakh అబోవ్ స్టాక్ పంపించారు. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో కనపడుతుందంతా 70 లక్షల పైబడిన స్టాక్ అనమాట. మోడల్ డి తీసుకున్నారు కాబట్టి మోడల్ 1 అంటే 12 lakhs. సో ఆ 12 లక్షలకి మనకి సరిపడగా ఎంత వస్తుందో దానికి ఎంత స్టాక్ వస్తుందో అంత ఇస్తారనమాట. సో ఇదేంటి మోడల్ బట్టి వీళ్ళకి ఏంటంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం పెద్ద ప్లేస్లోకి అన్ని సరిపోయేటట్టు పెద్దది తీసుకున్నారు. ఈ 2 చీరలు ఆఫర్లో పెట్టారు, 299 రూపాయలే అంట 2 కలిపి. ఇదిగో ఈ పైన చిన్న పేపర్ తగిలించారు. ఇవన్నీ కరెక్ట్గా ఈ మిడిల్లో ర్యాక్స్లో పెట్టారనమాట. ఈ 2 చీరలు ఒకలాంటివే, కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మామూలుగా డైలీ వేర్ శారీస్ అయితే వెనకతలు ఉన్నాయి, మామూలు సింథటిక్లో వస్తాయి కదా అవి. ఇవైతే 3 599 రూపాయలు. ఈ ఫ్రాంచైజ్ కొత్తగా ఓపెన్ చేసినందుకు ఈ ఆఫర్స్ పెట్టారట. పర్లేదు, ఇలా ఈ 3 శారీస్ 599 అంటే డైలీ వేర్ అనుకున్నాను, డిజైనర్ వేర్ కూడా ఆఫర్ పెట్టారు. ఇవి 3 చీరలు 999 రూపాయలు అంట. బాగున్నాయి, అన్ని లైట్ వెయిట్గా. వీళ్ళిద్దరూ షాపింగ్ చేసినట్టు ఎంత స్టైల్ నించున్నారో అలాగా ఆదమరి చూసేసరికి ఎవరు కస్టమర్స్ అనుకున్నాను. సూరత్ అంటే మోస్ట్లీ హిందీయే కదండి, లాంగ్వేజ్ ప్రాబ్లం అలాగే ఏమైనా అనిపించిందా? లేదండి, అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సూరత్ అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వెళ్తారు, అండ్ ఈ ముంబై, మహారాష్ట్ర చాలా ప్లేసెస్ నుండి వెళ్తుంటారు కదా సూరత్ కి ఇలా బిజినెస్ పర్పస్ కోసం. సో ఏంటంటే అక్కడ మనకి ఆ అజ్మేరా ఫ్యాషన్స్ లో అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. తెలుగు, హిందీ, మరాఠీ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం వెళ్ళి మనకి ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్లో ఆ టైప్ ఆఫ్ సేల్స్ పర్సన్ని మనకి అసైన్ చేస్తారు. మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర నుంచి మొత్తం అన్ని బాధ్యతలు వాళ్ళే తీసుకుంటారంట, వాళ్ళ సేల్స్ పర్సన్. చికెన్ కర్రీ అండి ఇవి, బాగుంది, మంచి లుక్ వచ్చింది, అసలు ఎంత డీసెంట్గా ఉందో. మామూలుగా చాలా మంది ఏంటంటే గుచ్చుకునేలాంటివి వేసుకోవడానికి నచ్చరు కదా, ఇదైతే చాలా బాగుంది అనమాట. సాఫ్ట్ క్వాలిటీ వచ్చింది, అందులోకి లైట్ కలర్ చాలా డీసెంట్గా ఉంది. ఇదైతే 1200 అంటే 1200కే మనకి 3 పీస్ సెట్. ఇది చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, ఫ్లోరల్, ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ 3 పీస్ సెట్స్ ఏనంట, 750 రూపాయలు. అసలు 750కి ఎక్కడ వస్తుంది చూడండి. అసలు మినిమం 1500 2000 ఉంటాయి ఇవి మన వైపు. కరెక్ట్ టైంకి వచ్చాను అనిపించింది. ఇక్కడ ప్రైస్ కూడా తక్కువే ఉంది. ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. అంటే మామూలుగా ఇక్కడ పెట్టుబడికి కూడా దొరుకుతాయండి. పెట్టుబడికి అంటే ఒక 60 పీసులు ఒకే రకం 60-70 పీసులు అలా తీసుకోవాలనుకుంటే దొరుకుతాయా? ఓహో, ఇక్కడ మనకి బల్క్లో కూడా దొరుకుతాయని చెప్తున్నారు. నేనేంటనుకున్నానంటే ఇక్కడ సింగిల్ పీస్ సేల్ చేస్తారు కదా, మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం అజ్మేరాలో ఆ యాంకర్ పిల్లని అడిగాను కదా సింగిల్ పీస్ ఎంత అంటే వాళ్ళు చెప్పలేదు ప్రైజెస్. అంటే వాళ్ళు బల్క్లోనే అమ్ముతారనమాట మనకు సూరత్లో. సో చాలా మంది చాలా ప్లేసెస్ నుండి ఎక్కువ సూరత్ వెళ్తారు. వాళ్ళు ఏంటంటే ఇలా బిజినెస్ పర్పస్ కోసం వెళ్తుంటారు అనమాట, ఎందుకంటే అక్కడ సింగిల్ పీస్లు అమ్మరు. కానీ మనకి ఫ్రాంచైజ్తో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ ప్రొడక్ట్ అయినా సరే సింగిల్ పీస్లో ఇస్తారంట. సో అది నాకు బాగా నచ్చింది. ఇచ్చోండి బుడ్డి చిన్న పిల్లల ఫ్రాక్స్, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని దొరుకుతున్నాయి అనమాట, అందులోకి చాలా తక్కువ రేట్లలో. మామూలుగా అయితే సూరత్లో నేను లాస్ట్ టైం వెళ్ళానండి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు స్టాక్ ఏంటంటే మనకి నార్త్ ఇండియన్స్వి, సౌత్ ఇండియన్స్వి మొత్తం అన్ని ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. ఈ అజ్మేరా ట్రెండ్స్ శ్రీకాళహస్తి స్టోర్లో స్పెషాలిటీ ఏంటండి? మన ఫ్రాంచైజీ తీసుకున్నాం కాబట్టి అజ్మేరా వాళ్ళు వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చుట్టుపక్కల అంతా అన్ని షాపుల్లో కూడా వెళ్ళి విచారించి ఇక్కడ ఎలాంటివి నడుస్తున్నాయి ఆ టైప్ మనకు ప్లాన్ చేసి అలాంటివి తెచ్చిచ్చారు. ఇక్కడ జనాలందరూ ఎలాంటివి వేసుకుంటారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం స్టాక్ తెచ్చుకున్నాం. ఇందాకలా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను కదండి, ఏవవి ఇంకేం తీసానన్నా ఇంతే కదా.
ఈ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్ పడ్డాయి అనమాట. చాలా ఇవి ఎంత 375 రూపాయలు ఎంత పడింది ఒక్కొక్క చీర. విత్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి. ఇగో ఇదొకటి రెండు తీసుకున్నాను కదా, మర్చిపోయాను. ఇదొకటి. ఈ శారీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఇంకా అందుకే ఈ శారీ కూడా ప్యాక్ చేయించేద్దాము. చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే బాగోదు. ఇది ప్యాక్ చేసేయండి. ఇది కూడా ఈ టాప్స్ ఇవి బిల్ వేయించండి. కరెక్ట్ గా నా షాపింగ్ అయిపోయిన టైంకి వచ్చారు వీళ్ళిద్దరు. చక్కగా బయట అంతా తిరిగేసి మనకి కొత్తగా ఓపెన్ చేసిన అజ్మీరా ట్రెండ్స్ స్టోర్ ఎక్కడుందంటే శ్రీకాళహస్తిలో పానగల్ రోడ్ లో ఉందన్నమాట. ఇది మొత్తం ఎస్వి మార్ట్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మొత్తం హోమ్ అప్లయన్సెస్ అన్ని దొరుకుతాయి. గ్రాసరీస్ దొరకను అంటే ఏం లేవన్నమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఎస్వి మాల్ లో మొత్తం అన్ని దొరికేస్తాయి అనమాట. ఫ్యామిలీతో వచ్చారంటే ఇంకా అంతే, ఫుల్ గా పట్టుకొని వెళ్లాల్సిందే షాపింగ్ చేసి. ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి. ఇది ఒకటి తీసేరు పర్సు. ఈ పర్సును బయటికి తీపించాలంటే మామూలు కాదు, నాన్న తంటాలు పడాలి. ఈ మధ్య ఏది కొనమన్నా పర్సు ఖాళీ అయిపోతుంది అంటున్నారు. అయిపోయింది మన పండగ షాపింగ్ అంతా అయిపోయింది. పుణ్యక్షేత్రానికి వచ్చి మా చక్కగా పండగ షాపింగ్ కూడా చేసుకున్నాము. థ్యాంక్ యూ. మీకైతే మొత్తం ఫ్రాంచైజ్ గురించి లాస్ట్ టైం సూరత్ వీడియోలో మీరు ఏవైతే కమెంట్స్ పెట్టారో అవన్నీ చూసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్గా ఓనర్ గారితో మీకు చెప్పించాను చాలా ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీకు ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకునే ఉద్దేశం ఉంటే. మన షాపింగ్ అయితే అయిపోయింది. ఈ అజ్మీరా ట్రెండ్స్ శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలందరూ చక్కగా హ్యాపీగా వచ్చి మంచిగా, మీకు అందరికి దగ్గరే కదా, మా వైపు అయితే ఇంకా రాలేదు ఇలాంటిది. ఈ ఎస్వి మార్ట్ లో ఉన్న ఈ మన అజ్మీరా ట్రెండ్స్ కి విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. తక్కువ ప్రైసెస్ లో బెస్ట్ క్వాలిటీ. మీరు వస్తే మీకే తెలుస్తుంది. సో మీరు కూడా ఇలాగా పట్టుకెళ్తారు. చాలా థ్యాంక్స్ అండి విజయ్ గారు. అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారండి. యూజువల్ గా అసలు ఎందుకు ఏంటి అని ఇది అవ్వకుండా చక్కగా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఇంకా ఎవరైనా ఫ్రాంచైజ్ పెట్టుకోవాలి అనుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఇదంతా. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్, డిస్క్రిప్షన్ లో కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో అందులో కూడా చాలా కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు ఏ కాంటాక్ట్ కి కాల్ చేసినా కానీ మీకు తెలుగు వస్తే తెలుగు, హిందీ వస్తే హిందీ, ఆ లాంగ్వేజ్ వాళ్ళని మీకు అసైన్ చేసి చక్కగా మీకు నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు. సో చాలా థ్యాంక్స్ అండి. షాపింగ్ అయ్యేసరికి చీకట పడిపోయింది. రేపు ఈ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. స్వర్ణముఖి నది మీద కట్టే బ్రిడ్జ్ మీద సరిపోతున్నాం అనమాట. అటుపక్క కొండ లైటింగ్ లో పార్వతీ పరమేశ్వరులు భలే కనిపిస్తున్నారు. మన వైజాగ్ కైలాసగిరి పర్వతంలో ఉంది. అసలు ఎక్సలెంట్. అసలు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మనీ జూమ్ చేయకు, క్లారిటీ పోద్ది.